చేమంతి పువ్వులు చాలా రకాలు చూస్తూ ఉంటాం కదండి. వీటిల్లో ఏంటంటే హైబ్రిడ్ పూలు ఉంటాయి, అలాగే నాటు పువ్వులు ఉంటాయి అన్నమాట. వీటిల్లో ఎన్ని రకాలున్నా పువ్వులైతే చాలా అందంగా ఉంటాయి కదా. సో ఈ పువ్వులు ఎక్కువగా పుయ్యాలంటే మనం ఏం చేయాలి అనేది ఇవాల్టి మన వీడియో అండి. చామంతి మొక్కలు సీజన్ స్టార్ట్ అయిపోయాయి కదండి. సో ఈ చామంతి మొక్కల గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. అలాగే ఇవి ఏ ఫుడ్ మనం ఎక్కువగా ఇస్తే ఇవి పూలు ఎక్కువగా పూస్తాయి, అలాగే ఈ సీజన్ అంతా కూడాను పూలు పూయాలి కాబట్టి అది ఎలాగో ఇవాళ మనం వివరంగా చూద్దాం. నమస్తే అండి, నేను ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషాస్ గార్డెన్. మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీ అందరికీ చాలా బాగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో అంతా చూశాక ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. సో నేను అన్ని మొక్కల్ని కూడాను ఇలాగ ప్రూనింగ్ చేసి పెట్టుకున్నానండి. మనకి పాత మొక్కలు అనుకోండి, అంటే పాత మొక్క అంటే లాస్ట్ ఇయర్ మనకి పూలు పూసేసినటువంటి మొక్క అనుకోండి. ఇది నాది సుమారుగా ఈ మొక్కకి 15 ఇయర్స్ ఉంది. 15 సంవత్సరాల నుంచి నేను పెంచుకుంటున్నటువంటి మొక్క అన్నమాట ఇది. అయితే ఈ మొక్కకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడాను మనము కటింగ్స్తో పెంచుకున్నాం అనుకోండి, ఆ మొక్కలు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి అన్నమాట. అంటే ఇది మదర్ ప్లాంట్, దీనిలో నుంచి కటింగ్ తీసుకొని మళ్ళీ మనం విడిగా గ్రో చేసి అది కూడా మొక్కలాగా పెంచుకున్నాం అనుకోండి, ఆ మొక్కలకి ఎక్కువ పూలు వస్తాయి అన్నమాట. ఇదే ఈ మదర్ ప్లాంట్కి ఇలా మనం కట్ చేసుకుని మనం ఎంత ఫుడ్ ఇచ్చినా సరే పువ్వులు కొద్దిగా చిన్నగాను అలాగే కొద్దిగా తక్కువగాను పూస్తాయి. ఇది ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు పువ్వులు ఎక్కువ కావాలి, అలాగే మీ దగ్గర ప్లేస్, నా దగ్గర అనమాట ఫుల్గా మొత్తం అంతా నిండిపోయి ఉన్నాయి కాబట్టి నేను ఇదే మదర్ ప్లాంట్ని కట్ చేసి ప్రతి ఇయర్ కూడా చేసుకుంటూ ఉంటాను. కటింగ్స్ మీద అనేది ఒక వీడియో ఉందండి పాస్ట్లో, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు కటింగ్స్ ఎలా పెంచుకోవాలనేది తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ప్లాంట్ ఉందనుకోండి, దీన్ని మొత్తం నేను ప్రూన్ చేశాను. బాగా ప్రూన్ చేసేసి దీంట్లో ఏంటంటే ఎక్కువగా అఫిడ్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వుడ్ యాష్ మనం తప్పనిసరిగా వాడుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అఫిడ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్నవి నల్లగా పేను బంక్లాగా వస్తాయి చూడండి, అవి రాకుండా ఉంటాయి. ఇలా ప్రూన్ చేసుకున్న మొక్కకి ఏంటంటే మనం నీమ్ కేక్, అలాగే కంపోస్ట్, ఏ కంపోస్ట్ అయినా ఇచ్చుకోవచ్చు, ఏ మాన్యూర్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదా కంపోస్ట్తో పాటు మాన్యూర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనికి ఎప్సమ్ సాల్ట్ని అలాగే బోన్ మీల్ని కూడా ఇవ్వాలండి. ప్రూన్ చేసేసాను కదా, చేసేసినాక దీంట్లో నేను అవి ఇచ్చాను. అయితే మనకి సీజన్ అన్నమాట, ఇది సీజనల్ వైజ్గా పూసేటువంటి పూలు కాబట్టి దీనికి చలి ఎక్కువగా ముదరాలి. మనకి చలి ఎక్కువగా పెరిగినాక అప్పుడు మనకి పువ్వులు అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు మార్కెట్లో దొరికేవన్నీ ఉన్నాయి కదండి పువ్వుల మొక్కలు, అవి మనకు వచ్చేటువంటి చామంతులు అవి బయట నుంచి వస్తాయి అన్నమాట. అంటే బెంగళూరు, పూనా అటు సైడ్ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో అందువల్ల అక్కడ ఏమవుతుందంటే సీజన్ కొద్దిగా అర్లీగా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అక్కడ చలిగా ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో నుంచి వస్తాయి మొక్కలు. ఇంకా మన దగ్గర సీజన్ స్టార్ట్ కాలేదు, ఇప్పుడిప్పుడే చలి వచ్చింది కాబట్టి కొద్దిగా ముదిరినాక మనకి ఇవి స్టార్ట్ అవుతాయండి పువ్వులు అనేవి. సో అలా మనము ఏంటంటే కనీసము ఇవి చాలా తక్కువ టైంలోనే అది పెరగాలి, పువ్వులు పూయాయి, అలాగే దాని లైఫ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. పువ్వులు పూసి తర్వాత అవంతా కూడాను మొక్క మళ్ళీ మనకి సమ్మర్ వచ్చే టైంకి బాగా ఎండిపోయే టైము వస్తుంది. అయితే అలాంటప్పుడు ఏంటంటే మనం దీన్ని సేవ్ చేసుకోవాలండి. సీజన్ అయిపోయాక ఏదైనా ఒక నీడ ప్రదేశంలో పెట్టుకుని సేవ్ చేసుకోవాలి. అయితే ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఈ 4 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, నీమ్ కేక్, తర్వాత కంపోస్ట్, మాన్యూర్, ఎప్సమ్ సాల్ట్, అలాగే బోన్ మీల్ కంపల్సరీగా ఇవ్వాలండి పూల మొక్కలకి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి 4 కూడా మంత్కి ఒక్కసారి మనం ఇచ్చుకుంటూ ఉండాలి. పాట్ సైజుని బట్టి, మీ మొక్క సైజుని బట్టి ఇవ్వాలి. అయితే మినిమంగా మనం ఇప్పుడు ఇది చూడండి, నాది కొద్దిగా వెడల్పుగా ఉందన్నమాట. ఇలా కాకుండా 1 ఫీట్ హైట్, 1 ఫీట్ డెప్త్ ఉన్న కుండీలు అనుకోండి, దానికి 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకుని 1 స్పూను 2 స్పూన్లు ఇచ్చుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 1 మంత్కి ఒకసారి మనము రిపీటెడ్గా ఇచ్చుకోవాలి. అలాగే ఇవి పువ్వులు పూయటం అయిపోయాక కొన్ని పూలు చూడండి ముందు పూసేస్తాయి, తర్వాత వాడిపోతాయి కదా. అలా వాడిపోయినటువంటి పువ్వుల్ని మనం కంపల్సరీగా డెడ్ హెడింగ్ అనేది చేసుకోవాలి. డెడ్ హెడింగ్ చేయలేదనుకోండి, అక్కడికి అది ఎండ్ అయిపోతుంది అనమాట. ఆ కొమ్మ అక్కడికి ఎండ్ అయిపోతుంది, ఎండిపోవడం స్టార్ట్ అయిపోతుంది.
అందుకోసం అని చెప్పి తప్పనిసరిగా మనం డెడ్ హెడింగ్ చేసుకుంటే మీకు అక్కడి నుంచి మళ్ళీ 2 లేదా 3 న్యూ గ్రోత్ వచ్చి ఆ చిగుళ్ళు వచ్చేసి చిగుళ్ళ నుంచి మొగ్గలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే గొంగళి పురుగులు వచ్చే టైం కాబట్టి ముందుగానే మనము నీమ్ ఆయిల్ స్ప్రే, తర్వాత ఇప్పుడు మార్చి స్ప్రేలు అవి చెప్పుకున్నాం కదా, చాలా రకాల స్ప్రేలు. వీటిల్లో ఏవైనా సరే మీరు మార్చి మీకు అవైలబుల్గా ఉన్నవి ఏవైనా సరే స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఏ పెస్ట్ కానివ్వండి, ఏ పురుగులు కానివ్వండి రాకముందే మనము ఇది చేసుకోవాలి. వచ్చినాక వాటిని తగ్గించుకోవడం అనేది చాలా కష్టమైన పని అండి. కాబట్టి రాకముందే మనం చేసుకుంటే ఇది మంచి పద్ధతి. ఫిట్స్ కోసం అని చెప్పి చక్కగా వుడ్ యాష్ వాడండి. తర్వాత ఈ నీమ్ ఆయిల్ స్ప్రే వాడచ్చు, 3G సొల్యూషన్ స్ప్రే వాడుకోవచ్చు, తర్వాత ఆవు మూత్రం జల్లుకోవచ్చు, మజ్జిగ పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చు. ఇట్లా అనమాట రకరకాలుగా మార్చి ఏ స్ప్రేలైనా చేసుకోవచ్చు. బేకింగ్ సోడా స్ప్రే చేసుకోవచ్చు. సో ఇట్లా రకరకాలుగా మార్చి స్ప్రే చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా వాటరింగ్ అనేది మటుకు కంపల్సరీగా ఉండాలి. అలాగే మీకు పూర్తిగా ఎండ తగిలే ప్లేస్లోనే ఉండాలి. ఎండ ఉంటేనే మీకు పువ్వులు అనేవి కరెక్ట్గా వస్తాయండి. ఎండ లేకపోతే పువ్వులు అనేవి మీరు ఎంత మంచి ఫెర్టిలైజర్ ఇచ్చినా, ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా దానికి ఎండ లేకపోతే మటుకు పువ్వులు అనేవి రావు. కాబట్టి కంపల్సరీగా ఎండ అనేది ఉండాలి. నేను ఇచ్చే పద్ధతి అయితే ఇదండి. రెగ్యులర్గా ప్రతిరోజు కూడా జీవామృతం ఇవ్వాలని ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. ప్రతిరోజు కూడా జీవామృతం ఇచ్చుకోవచ్చు. సో ప్రతిరోజు జీవామృతం నేను ఇచ్చే పద్ధతి అనమాట. ప్రతిరోజు జీవామృతం ఇస్తాను ఇక్కడ నుంచి. అలాగే ప్రతి మంత్ కూడాను ఈ 4 కంపల్సరీగా ఇచ్చుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చక్కగా పువ్వులు అనేవి పెరుగుతాయి. మీకు ఎక్కువ క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట మీకు. అయితే ఒకటండి, దీని రూట్స్ వచ్చేసి చిన్నగానే ఉంటాయి, ఫైబ్రస్ రూట్స్ లానే ఉంటాయి. ట్యాప్ రూట్స్ అనేవి ఏమి ఉండవు. కాకపోతే మీరు ఎలాంటి పాట్ ఇచ్చినా సరే దాంట్లో అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సక్కర్స్ వచ్చి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దీనికి స్టెమ్ ఏమవుతుందంటే ఇట్లా హారిజాంటల్గా పెరిగి ఎక్కడికక్కడ రూట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటువంటి కుండీలో మీరు పెట్టుకుంటే మీకు చక్కగా పూర్తిగా స్ప్రెడ్ అయ్యి మొక్క మంచిగా పువ్వులు అనేవి ఎక్కువగా రావడానికి కూడా మంచి ఛాన్స్ ఉంటుంది. అయితే మీరు సాయిల్ కలుపుకునేటప్పుడు పాటింగ్ మిక్స్లో యాజ్ యూజువల్ మనం యూనివర్సల్ సాయిల్ మిక్స్ తీసుకుంటాం కదా, అలా తీసుకోండి. ఆ యూనివర్సల్ సాయిల్ మిక్స్కి రెగ్యులర్గా మనం ఎలాగో ఫుడ్ ఇచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మొక్క ఈ సీజన్ అంతా కూడాను చక్కగా పూలు పోయడానికి మంచి ఛాన్స్ అనేది ఉంటుందండి. మెయిన్గా ఏంటంటే దీనికల్లా డెడ్ హెడింగ్ అనేది మనం కంపల్సరీగా చేసుకుంటేనే సీజన్ అంతా కూడా పువ్వులు చక్కగా వస్తాయండి. అది మటుకు కంపల్సరీగా మనం చేయాల్సినటువంటి మెయిన్ థింగ్. అన్ని కిలో చొప్పున మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 4-5 కిలోలు అయిపోతుంది కదా. సో అన్నిట్లోనూ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్పూన్ అలా వేసేసుకున్నా కూడా ఇబ్బంది లేదండి. ఇక్కడ మీకు నేను మల్లె చెట్టు దగ్గర చేసి చూపిస్తున్నానండి. ఇలాగే సేమ్ మనం చామంతి చెట్టు కూడా చేసుకోవాలి. ఎందుకంటే చామంతి కూడా సీజనల్ ప్లాంట్, అలాగే మల్లె చెట్టు కూడా సీజనల్ ప్లాంట్ కాబట్టి ఏ పూల మొక్కకైనా సరే మనం చేసుకునే పద్ధతి ఇదండి. కొద్దిగా మట్టి అంతా కూడాను కదిలించుకోవాలి. కదిలించుకున్నాక మనం నీమ్ కేక్ని ఫస్ట్గా ఇచ్చుకోవాలి. అన్నీ కూడాను మిక్స్ చేసైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను మీకు విడివిడిగా చూపిస్తున్నాను కాబట్టి ఇలా విడివిడిగా అయినా సరే చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అండి. 4 రకాలు ఇందాక చెప్పినవి: నీమ్ కేక్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి, వెర్మి కంపోస్ట్ కానీ, లేదా కౌ మాన్యూర్ కానీ, ఏవైనా సరే వీటిల్లో ఏదైనా సరే ఇవ్వచ్చు. అన్నీ ఉంటే అన్నీ కూడాను కొద్దిగా వేసుకోవచ్చు. ఈ 4 కూడాను మిక్స్ చేసుకుని మనం పాట్ అంచుల్లో ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది సక్కర్ కాబట్టి చేమంతి చెట్టు అనేది మనం సాయిల్ పైన వేసేసి కొద్దిగా కలిపితే సరిపోతుంది సాయిల్ని. కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. వీలున్న వాళ్ళు పాట్కి ఎడ్జెస్లో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మొత్తం 4 వేసేసినాక సాయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వాటర్ మటుకు కంపల్సరీగా ఇవ్వాలి. కాబట్టి మీరు వాటరింగ్ చేసే ముందు ఇలా కంపోస్ట్ని ఈ 4టిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మీకు పని ఈజీగా ఉంటుందండి.